హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే నేను ఎర్లీ మార్నింగే చేసిన వ్లాగ్ అండి, అంటే సాటర్డే వ్లాగే, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను వడ కూడా చేశాను, అలానే సాంబార్ లాగా కొంచెం శనగపప్పు అలానే కోసు వేసి కర్రీ కూడా చేశానండి. సో ఇప్పుడు మార్నింగ్ అయితే మేము కాఫీ పెట్టుకున్నాము, అలానే టిఫిన్ కూడా అండి. ఈరోజైతే మాకు 2 టిఫిన్స్ అయితే అయినాయి. ఇక్కడ మేమైతే బొరుగులు ఉగ్గాని చేసుకున్నాము. సో ఇది కూడా నేను వీడియో ఉంది మా ఛానల్లో, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలానే ఇక్కడ ఒక బౌల్లో 1/2 కప్ అయితే ఉద్దిపప్పు అయితే నానబెట్టుకోవాలండి. ఇది లావుగా ఉండే ఉద్దిపప్పు, నేనైతే 1/2 కప్ అయితే తీసుకున్నాను. ఇది మాత్రం అయితే నేను నైటే తీసిన వీడియో అండి, నైటే నానబెట్టి అయితే పెట్టాను. అలానే ఇంకొక బౌల్లో సపరేట్గా శనగపప్పు అయితే నానబెట్టుకోవాలండి. ఇది ఇక్కడ నేను 1.5 గ్లాస్ అయితే నానబెట్టాను, ఎందుకంటే 1/2 గ్లాస్ అయితే కర్రీకి, అలానే 1 గ్లాస్ రిమైనింగ్ అయితే వడ అయితే చేసుకుందాం అనేసి టోటల్గా అయితే నానబెట్టానండి. ఇక్కడ మార్నింగ్ అయితే 2 టిఫిన్లు అయినాయని చెప్పాను. మార్నింగ్ అయితే స్కూల్ ఉందండి పిల్లలకి, ఇప్పుడైతే వాళ్ళకి లంచ్ బాక్స్ లేదు, అందుకనేసి టిఫిన్కి అయితే నేను సేమియా ఉప్మా అయితే చేశాను. 1 గ్లాసు సేమియా అయితే తీసుకున్నాను. అలానే తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు అండి. సేమియా అంతా బాగా వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు గోడంబి అలానే వేరుశెనగ గుళ్ళు కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. అలానే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, టమాటా వద్దనుకున్న వాళ్ళు మనకు లాస్ట్లో నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. సో అంతా వేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడైతే 1 గ్లాసు సేమియాకి నేనైతే 1.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి. సో ప్లేట్లోకి సపరేట్గా తీసుకున్నాం కదా సేమియా, అది కొంచెంగా వేసి మనమైతే అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, మధ్యలో అయితే ఉంట కట్టినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ అంతా ఆవిరైన తర్వాత మనము లాస్ట్లో అయితే అంతా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే కింద అడుగు అంటుకున్నా ఉంటుంది. సో ఇంకా దగ్గర పడింది అన్నాక మనమైతే ఆఫ్ చేయాలండి. ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉడికితే చాలండి. లైట్గా సిమ్లో పెట్టి ఆఫ్ చేసినాం అనుకోండి, సేమియా ఉప్మా అయితే రెడీ అయింది. ఇక్కడ జామున్ అయితే నేను ఫ్రైడే నైటే చేసి పెట్టానండి. సో ఈ వీడియో కూడా ఆల్రెడీ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో సాటర్డే కోసం అనేసి ముందుగానే నేను జామున్ అయితే చేసి పెట్టానండి. ఇప్పుడు ఇక్కడైతే నేను శనగపప్పు కోసు కర్రీ అయితే చేస్తున్నాను. ఇదైతే చపాతీలు కూడా చాలా మంచి కాంబినేషను. ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ నేను శనగపప్పు 1 విజిల్ అయితే వేసి పెట్టానండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత సాసవులు అలానే జీలకర్ర కూడా వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇక్కడే మనమైతే పచ్చిమిర్చి అలానే టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది నేను 1 టైంకే చేస్తున్నానండి, ఆఫ్టర్నూన్కి అనేసి, అందుకనేసి చిన్న కుక్కర్లో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే టమాటా కూడా యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం సేపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కోసును కూడా ఇందులో కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకొని నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను అంతా 1 బై 1 వేసుకొని నీట్గా అయితే మిక్స్ చేసుకున్నానండి. సో కొంచెం లిడ్ క్లోజ్ చేసి ఆవిరైతే పట్టనివ్వాలి. అప్పుడు మనం నీట్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా పొడులు అయితే వేసుకోవాలండి. ధనియాల పిండి అయితే నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. అలానే లైట్గా పసుపు, కొంచెం కారం వేసుకున్న తర్వాత 1 విజిల్ వేపించుకున్న శనగపప్పుని అయితే ఇందులోకి అయితే కలుపుకోవాలండి. అలానే స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత సరిపడినంత వేసుకోండి. కర్రీ లాగా కావాలంటే తక్కువగా వేసుకోండి, లైట్గా లూజ్గా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి సాంబార్ లాగా కూడా ఉంటుంది. విజిల్ పెట్టి మనకైతే 1 or 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయింది, చూసారు కదా. కరెక్ట్ వాటర్తో మనకైతే కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉందండి. ఇక్కడ మీరు వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించవచ్చండి. చూసారు కదా, కరెక్ట్గా అయితే నాకు చపాతీలకి అలానే వైట్ రైస్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి. సో మేము ఈరోజైతే చపాతీలు కాకుండా జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాము, అందుకనేసి నేను కర్రీ అయితే చేశాను. ఈ రెండిటికి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు ఇక్కడైతే సో చెన్నాదాలు క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు అన్నంలోకి అలానే నెక్స్ట్ ఇక్కడైతే వడ వేసుకుంటున్నాను. ఇది కూడా ఆఫ్టర్నూను అన్నంలోకి అనేసి రెడీ చేసుకుంటున్నామండి. ఎందుకంటే కర్రీ ఉంది, అలానే జొన్న రొట్టె ఉంది కాబట్టి సో నంచుకోవడానికైతే వడ చేసుకుంటున్నాము. ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టిన శనగపప్పును అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అలానే ఇందులోనే కొద్దిగా ఉద్దిపప్పు కూడా వేసుకోవాలి. రెండు వేసుకొని మనమైతే మిక్సీ జార్లో అయితే స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. సో అన్నీ వేసిన తర్వాత ఇందులోకి మనకు కారం అయితే వేసుకుంటాం కదా. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి వేసానండి. యాక్చువల్గా వద్దనుకున్న వాళ్ళు డ్రై రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం వెల్లుల్లి అల్లం కూడా వేసాను. ఒక బౌల్లో నైస్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి. వడలకి కొంచెం కొత్తిమీర ఆనియన్ ఎక్కువ ఉందనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి నేను నాటి కొత్తిమీర అయితే వేసుకున్నాను. అలానే మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకున్న వడపిండి కూడా వేసుకున్నానండి. ఇక్కడ ఎక్కువ బరకగా ఉండకూడదు, అలానే చాలా స్మూత్గా ఉండకూడదండి. మీడియం కన్సిస్టెన్సీలో అయితే మనమైతే రుబ్బుకోవాలి. నెక్స్ట్ అయితే మిగిలినవి అంత పప్పు వేసుకొని నీట్గా అయితే మిక్సీ జార్లో రుబ్బుకున్నానండి. లాస్ట్లో అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు ఆనియన్ అనేది వడలకి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే లైట్గా గరం మసాలా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం జీలకర్ర సోంపు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. వడపిండి అంతా కలుపుకొని మనమైతే వడ షేప్లో కూడా వేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు బోండాల్లా కూడా వేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వడ షేప్లో అయితే వేసుకోవచ్చండి. నేనైతే 1 బై 1 అయితే వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది నేను కరెక్ట్గా సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. నీట్గా 1 బై 1 వడలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మనము సడన్గా అన్నీ వేసుకుని హై ఫ్లేమ్ పెంచకూడదండి. మనకు ఫ్లేమ్ అనేది కరెక్ట్గా మీడియం మంటలో ఉందనుకోండి ఈవెన్గా అయితే కుక్ అవుతాయి. రెండు వైపులా బాగా ఉడికిన తర్వాత మనకైతే క్రిస్పీ వడలు అయితే తయారైనాయండి. ఇప్పుడు లాస్ట్లో అయితే మనము ఈవెన్గా అయితే కుక్ అయిన తర్వాత అయితే మనము డిష్ అవుట్ చేసుకోవాలండి. చూసారు కదా ఫైనల్గా వడలు అయితే రెడీ అయినాయి. ఇది టమాటా రసంకి అలానే దేనికైనా కాంబినేషన్గా బాగుంటుందండి. పొంగల్ కూడా ఈ వడలు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందైతే చెప్పండి. సో లంచ్ అంతా అయిన తర్వాత మా వంటిల్లు అయితే ఇలా ఉందండి. ఈరోజైతే 2 టిఫిన్లు అలానే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే జామును అలానే క్యాబేజ్ కర్రీ వడలు కూడా ఉన్నాయండి. అన్నీ అయిన తర్వాత పాత్రలు అయితే ఇలా ఉన్నాయి. నీట్గా ఇల్లంతా వాష్ చేసుకొని ఈవినింగ్ అయితే దేవునికి అయితే దీపం పెట్టుకోవాలండి. ఈరోజు సాటర్డే కదా. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ అయితే పెట్టలేదు, ఈవినింగ్ అయితే దీపం పెట్టుకోవాలండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు.